ఈ రోజు నేను మీకోసం వెల్ కనెక్టెడ్ లో ఉన్న 2 and 3 BHK లగ్జరీ ఫ్లాట్ ని తీసుకొచ్చాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ అవర్ సెటప్ 100 డేస్ 100 ప్రాపర్టీ సిరీస్ ఇన్ హైదరాబాద్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గా 5 ఫ్లోర్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ అయితే ఇచ్చారండి, 2 and 3 BHK ఫ్లాట్స్ తో. సో 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి 1242 SFT తో అండ్ 3 BHK ఫ్లాట్స్ రేంజింగ్ ఫ్రమ్ 1530 to 1539 SFT. సో ఈ ప్రాపర్టీ లొకేషన్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 10 minutes అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ కి 15 minutes లో రీచ్ అవ్వచ్చు. సో ఈ ప్రాజెక్ట్ నుంచి లోకల్ బస్ స్టాప్స్ అన్ని కూడా 5 to 10 minutes లోనే రీచ్ అవ్వచ్చు. సో ఈ ప్రాజెక్ట్ కి టాప్ స్కూల్స్ నియర్ బై శ్రీ చైతన్య స్కూల్, కృష్ణవేణి స్కూల్ అండ్ భాషం స్కూల్ మీ పిల్లలకి బెస్ట్ చాయిస్. హెల్త్ లో వచ్చేసి స్పార్క్ హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్ అండ్ న్యూ లైఫ్ కేర్ హాస్పిటల్ వెరీ నియర్ లో ఉన్నాయి. షాపింగ్ మాల్స్ లైక్ డిఎస్ఎల్ వర్చువల్ మాల్, ఎల్పిటి మాల్, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని కూడా 5 to 10 minutes లోనే రీచ్ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్ నుంచి. సో ఈ ప్రాపర్టీ అమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్, CCTV సర్వేలెన్స్, 24/7 సెక్యూరిటీ, పవర్ బ్యాకప్ ఇవన్నీ సర్వీసెస్ అయితే ఇస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ తో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు చూపిస్తున్న ఫ్లాట్ వచ్చేసి లిఫ్ట్ కి పక్కనే వస్తుంది. సో మనం ఇప్పుడు ఫ్లాట్ ని చూసేద్దాం రండి. సో ఇదే అండి, ఫ్లాట్ లోకి ఎంటర్ అవ్వగానే ఇదైతే హాల్ ఇచ్చారు. సో ఈ హాల్ మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ లో వచ్చేసి అయితే మనకి ఈ టీవీ యూనిట్ లాగా అయితే సమ్ ఏరియా ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ సపరేట్ అంటే అటాచ్డ్ కిచెన్ ఇచ్చారనమాట, ఓపెన్ కిచెన్. ఇక్కడ మనం పార్టీషన్స్ పెట్టుకొని ఈ ప్లేస్ లో అయితే సోఫా సెట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా స్పేషియస్ గా ఉంది, చూస్తున్నారు కదా. సో ఇదే అండి హాల్. ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అవుదాం. సో ఇంతకు ముందుకు చెప్పాను కదా పార్టీషన్ అని చెప్పేసి, ఇక్కడైతే పార్టీషన్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట, పూజ రూమ్ లాగా అయితే ఇక్కడ అరేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్. ఈ ప్యారలల్ ప్లాట్ఫామ్ అయితే ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ అయితే వచ్చేసి మనకి ఫ్రీజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారండి, అండ్ అలాగే సాకెట్స్ కోసం కూడా. సో ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ ఇచ్చారు, అండ్ కిచెన్ నీడ్స్ కోసం లైక్ బౌల్స్ అవి పెట్టుకోవడానికి ఇలా గ్యాప్ అయితే ఇచ్చారనమాట. సో దీనికి అటాచ్డ్ మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు, చూద్దాం రండి. సో ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి, స్మాల్ యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు. మీరు కిచెన్ నీడ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇది ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ లో ఉంది అనమాట, సో అందుకే మీకు ఇలా ఉంది. సో ఫినిష్ అయ్యాక చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ లో కనిపిస్తుంది మనకి. సో ఇదే అండి, మనం కిచెన్ నుంచి ఎంటర్ అవుతుంటే అంటే ఇక్కడైతే హాల్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారు. ఇప్పుడైతే మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా, స్పేషియస్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి సమ్ నీడ్స్ కోసం అయితే క్లాతింగ్ నీడ్స్ కోసం ఇక్కడైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. కబోర్డ్స్ లాగా కస్టమైజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే వెంటిలేషన్ కూడా ఇచ్చారు. ఐ థింక్ ఇక్కడ సీటింగ్ ఏరియాలో కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సపరేట్ గా కూడా సమ్ థింగ్స్ కోసం ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టుకోవడానికి, అండ్ అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే మనకి ఇక్కడైతే డైనింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ లో అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, అండ్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, లెఫ్ట్ లో ఒకటి వచ్చారనమాట. సో ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ లో 2 bedrooms ఇచ్చేసారు, లెఫ్ట్ లో ఒకటి ఇచ్చారనమాట. సో ఆల్రెడీ ఒక బెడ్రూమ్ అయితే చూసేసాం కదా, మనం ఇంకో బెడ్రూమ్ కూడా చూసేద్దాం వచ్చేయండి. సో ఇదే అండి సెకండ్ బెడ్రూమ్, దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మీరు దీన్ని కిడ్స్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ పట్టేలా స్పేస్ ఇచ్చారు, అండ్ అలాగే అటు సైడ్ కి వచ్చేసి థింగ్స్ అంటే లైక్ కిడ్స్ థింగ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి క్లాతింగ్ స్టోర్ లాగా అయితే ఇచ్చారనమాట. సో దీనికి కూడా ప్రాపర్ గా వెంటిలేషన్ తో కన్స్ట్రక్షన్ చేశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా చాలా ప్రాపర్ గా వెంటిలేషన్ తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి. సో ఇదే అండి థర్డ్ బెడ్రూమ్, దీనికి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, అండ్ అలాగే అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు. ఇది కూడా స్పేషియస్ గా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చూడండి, థింగ్స్ పెట్టుకోవడానికి మనకైతే క్లాతింగ్ యూనిట్ అయితే ఇచ్చారనమాట. సో ఇటు సైడ్ కూడా వచ్చేసి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కబోర్డ్స్ లాగా. మనకి ఇక్కడ బెస్ట్ ఏంటి అంటే ఎవ్రీ రూమ్ కి కూడా ప్రాపర్ వెంటిలేషన్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాల్కనీ ఉంది, అది చూద్దాం రండి. ఇది అటాచ్డ్ బాల్కనీ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం నార్మల్ గా సీటెడ్ ప్లే ఏరియా లాగా, లేదు అంటే ప్లానిటేషన్ కోసం గానీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా స్పేషియస్ గా అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రిల్స్ అవన్నీ కూడా మనం పెట్టించేసుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ మనకి మినిమం ఒక 10 people దాకా అయితే అరేంజ్ చేసుకోవచ్చు, 5 members లాగా. సో ఈ డైనింగ్ స్పేస్ నుంచి మనకి అన్నిటికీ అటాచ్డ్ ఉంది అనమాట. లైక్ రైట్ సైడ్ వచ్చేసి 1 bedroom, ఇంకో ఇట్ సైడ్ లెఫ్ట్ వచ్చేసి 2 bedrooms, అటు కనెక్టివిటీ లివింగ్ ఏరియాకి, కిచెన్ కి అన్నిటికీ కూడా కామన్ అటాచ్మెంట్ ఉంది అనమాట.
అనమాట ఈ డైనింగ్ ఏరియాకి. సో అండ్ అలాగే ఈ డైనింగ్ ఏరియాకి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు. సో చూడండి ఈ బాల్కనీ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. సో ఇక్కడ మీరు ఈ బాల్కనీ లాండ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ వాషింగ్ మిషన్, వాష్ అవుట్ ఏరియా లాగా కూడా పెట్టుకోవచ్చు అండ్ సిట్ అవుట్ ఏరియా లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అఫోర్డబుల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.